నా పేరు శ్రీకాంత్ శర్మ అండి. నాది విజయవాడ. నేను విజయవాడ గుంటూరు తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక ప్లాట్ తీసుకున్నాను. 1998లో రిజిస్ట్రేషన్ అయింది. అది గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లాటే. ఆ రిజిస్ట్రేషన్ టైంలో నాకు రిజిస్ట్రేషన్ చేశారు. సో అది నేను అప్పుడు నోటీస్ చేయలేదు. నేను రీసెంట్గా ఓ 6 months బ్యాక్ నేను సైట్కి వెళ్ళి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు కంప్లీట్గా బౌండరీస్ రాంగ్గా రికార్డ్ అయినాయి. సో ఇది అప్పుడు విజిటీలో అంటే విజయవాడ గుంటూరు తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అప్పుడు జరిగింది ఇది. సో నేను ఇది ప్రజెంట్ ఏపీసీఆర్డీలో మెర్జ్ అయిందని తెలుసుకుని నేను ఏపీసీఆర్డీ పరిష్కారం యాప్ యూజ్ చేసి నేను పరిష్కారం యాప్లో నా సమస్యని అప్లోడ్ చేశాను. సో ఈ ఏపీసీఆర్డీ అఫీషియల్స్ నాకు చాలా వెంటనే ప్రాంప్ట్గా నాకు నా సమస్యని వాళ్ళు గుర్తించి సర్వేని మళ్ళీ పంపించి దాన్ని సర్వే చేయించి రాంగ్ పడిన బౌండరీస్ అనేది మళ్ళీ కరెక్ట్ చేసి నాకు ఎండార్స్మెంట్ లెటర్ ఇచ్చారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ చేసింది కూడా నాకు ఏపీ ఉడావాళ్ళు కాబట్టి నేను మళ్ళీ కమిషనర్ గారిని మళ్ళీ గ్రీవెన్స్ డే నేను కాంటాక్ట్ చేసి గ్రీవెన్స్ డేలో మళ్ళీ సమస్యని నేను వాళ్ళకి వినియోగించుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళే వచ్చి నాకు రిజిస్ట్రేషన్ రెక్టిఫికేషన్ డీడ్ చేయమని నేను కోరాను. కమిషనర్ గారు వెరీ కైండ్ ఎనఫ్, ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో మిస్టేక్ వాళ్ళ పక్షంలో ఉంది కాబట్టి వాళ్ళ వెంటనే నాకు వితిన్ 10 daysలోనే నాకు వెంటనే అక్కడి నుంచి సిఆర్డీ ఆఫీసర్స్ని పంపించి వాళ్ళ చేతనే నాకు బౌండరీస్ కరెక్షన్ చేస్తూ సెల్ఫ్ రెక్టిఫికేషన్ డీడ్ చేయించి ఇచ్చారు. ఐ అప్రిషియేట్ వెరీ మచ్. మనం గవర్నమెంట్ ఆఫీస్లో వితౌట్ అప్రోచింగ్ ఆఫీసర్స్ని కానీ ఆఫీస్ని కానీ అప్రోచ్ అవ్వకుండానే పరిష్కార యాప్ ద్వారా కానీ గ్రీవెన్స్ డే ద్వారా కానీ చాలా ఫాస్ట్గా వీళ్ళు నా సమస్యను పరిష్కరించారు. దీనికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.